Good morning, students. Today we will discuss soil, our life of 7th standard. So, students, actually, what is soil and what are the important factors that are related to soil that we are going to discuss today? So, here soil is the uppermost layer of Earth's crust అంటే ఎర్త్ సర్ఫేస్ మీద టాప్ లేయర్ ఏముంటుందన్న సాయిల్. ఆ సాయిల్ ఎలా ఫామ్ అయింది అని అంటే బై రాక్ పార్టికల్స్ అంటే చిన్న చిన్న రాళ్ళతో ఉంటాయి. నెక్స్ట్ ఆర్గానిక్ మ్యాటర్ అంటే మనకు ఏంటి నాన్న అని అంటే లైక్ యానిమల్ వేస్ట్ కావచ్చు, ప్లాంట్ వేస్ట్ కావచ్చు, వాటిని మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి డికంపోజ్ చేస్తాయి. అవి న్యూట్రియంట్స్ లాగా యాక్ట్ చేస్తాయి ప్లాంట్స్కి. దాన్నే హ్యూమస్ అని అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్ అవుతుంది. లైక్ వి నో ద హౌ ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఆర్. అటువంటి ప్లాంట్స్ పెరగాలి అని అంటే వాటికి ఒక మంచి హ్యాబిటాట్ కావాలి. సో సాయిల్ సర్వ్స్ యాజ్ ఎ బెస్ట్ హ్యాబిటాట్ ఫర్ ద ట్రీస్. వితౌట్ సాయిల్ వీ కాంట్ గ్రో ఎనీ ప్లాంట్స్. So directly or indirectly we are depending upon the soil. How? Now we are going to discuss. Like మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందన్నా ప్లాంట్స్ ఎక్కడుంటాయి? సాయిల్. అంటే మనము ఇండైరెక్ట్గా సాయిల్ మీద డిపెండ్ అవుతున్నట్టే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు నానా మీ ఇంట్లో కొన్ని పూల కుండీలు పెడదామనుకున్నాను అనుకోండి. సో చెట్లు పెంచడానికి మీకు ఏం కావాలి? సాయిల్. అదే రకంగా ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ స్టాచ్యూ ఆఫ్ లార్డ్ గణేష ఆన్ గణేష్ చతుర్థి యూ నీడ్ సాయిల్. అదేవిధంగా నెక్స్ట్ హౌస్ కన్స్ట్రక్షన్స్ అప్పుడు చూడండి మనకు శాండ్ అవసరం అవుతుంది. అదేవిధంగా ఇఫ్ యూ సీ హట్స్ అంటే గుడిసెలు చూస్తే కనుక ఒకప్పుడు మట్టితో కట్టేవాళ్ళు, మట్టి గోడలు ఉండేటివి ఒకప్పుడు. Nowadays we are using cement with sand, but long ago they used to build the huts just by the soil. ఈ రకంగా మనకు ఒకప్పుడు షెల్టర్ని ఇచ్చేది. నెక్స్ట్ ప్లాంట్స్కి షెల్టర్ ఇచ్చి ప్లాంట్స్ నుంచి ఫుడ్ రావడానికి రీజన్ అదే. సో ఇట్ సర్వ్స్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ సపోర్టింగ్ అవర్ లైఫ్ ఆల్సో. సో నెక్స్ట్ హియర్ ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ కొన్ని యూజెస్ రాయమన్నారు. సో ఐ సార్టెడ్ ఇట్ అవుట్. సో థింగ్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు సాయిల్ ఏంటిదంటే మనకు పాట్ కావాలి. పాట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ ద సాయిల్. అంటే మనం డైరెక్ట్ డిపెండ్ అయినట్టే కదా ఆ రకంగా. సో పాట్. నెక్స్ట్ ప్లాంట్. నెక్స్ట్ పిగ్గీ బ్యాంక్ అంటే గల్లలు కొనుక్కుంటారు కదా డబ్బులు జమ చేయడానికి. అండ్ యూటెన్సిల్స్ మట్టి పాత్రలు, స్టాచ్యూస్, ఇవన్నీ డైరెక్ట్గా సాయిల్ నుంచి వచ్చినాయి అన్నమాట. సో ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు సాయిల్ అంటే వుడెన్ చైర్. ఓకేనా, వుడెన్ చైర్ ఏంటి సార్ అని అంటే వుడెన్ చైర్లో వుడ్ ఉంది. ఓకేనా, వుడెన్ చైర్ దేంతో తయారవుతుంది? వుడ్. అండ్ దట్ వుడ్ వి విల్ గెట్ ఫ్రమ్ ప్లాంట్స్. ఆ ప్లాంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫ్రమ్ ద సాయిల్. అలాగా ఫ్రూట్స్ ఫ్రమ్ ప్లాంట్ అండ్ ప్లాంట్ ఫ్రమ్ సాయిల్, వెజిటేబుల్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ ప్లాంట్స్ ఫ్రమ్ సాయిల్, వుడెన్ టేబుల్ ఫ్రమ్ వుడ్ టు ప్లాంట్స్ ఫ్రమ్ సాయిల్, బిల్డింగ్ అని అంటే శాండ్ ఈస్ ఫ్రమ్ సాయిల్, లైక్ దట్. సో it is also an essential component which plays an important role. Okay, right. So next we will discuss. So ikkada meer em cheyali ante soil and life. So this project is called as soil and life. So here you need to collect soil from lawn of the school ante school ground nunchi ante lawn ante manaku general ga స్కూల్ గ్రౌండ్ నుంచి వెళ్ళి అనుకోండి. సో నెక్స్ట్ పబ్లిక్ పార్క్స్ నుంచి వెళ్ళి, పాండ్స్ నుంచి వెళ్ళి, రివర్ బ్యాంక్స్ నుంచి వెళ్ళి, బ్యాంక్ ఆఫ్ ద కెనల్. నెక్స్ట్ బ్యాడ్లీ ఎరోడెడ్ ఫీల్డ్ అంటే బీడుపడ్డ భూమి ఉంటుంది కదా దాని నుంచి వెళ్ళి తీసుకోండి. ఓకే, సో నెక్స్ట్ వైల్ యూ ఆర్ గోయింగ్ డోంట్ ఫర్గెట్ టు క్యారీ ఏ హ్యాండీ లెన్స్ అని అంటే మీ చేతిలో ఒక భూతద్దంని పెట్టుకోండి. అండ్ మీరు డిగ్ చేయడానికి చేతులతో చేసే అంటే మీ చేతులు మేబీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, ఇంజ్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి డిగ్ చేసుకోవడానికి ఒక టూల్ని తీసుకొని వెళ్ళండి. ఓకే, సో వాటితో పాటు పెన్సిల్, రబ్బర్, స్కేల్, న్యూస్ పేపర్, ఓకేనా, సాయిల్, లైఫ్ చార్ట్ అండ్ ఎనీ బ్యాగ్, ఇవన్నిటిని కూడా క్యారీ చేయండి వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ సాయిల్స్. సో ఇక్కడ ఫాలోయింగ్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటిని మీరు ఆన్సర్ చేయండి ఆఫ్టర్ కలెక్షన్ ఆఫ్ దట్ సాయిల్. సో నెక్స్ట్
అసలు మీరు అక్కడికి పోయిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అసలు మీరు యాక్చువల్గా ఏం చేయాలి అని అంటే, సో 30 సెంటీమీటర్ ఇంటూ 30 సెంటీమీటర్ అంటే 30 సెంటీమీటర్ ఇలాగా 30 సెంటీమీటర్ ఇలాగా, ఓకేనా, మెజర్ చేసి, ఓకేనా, సో ఆ స్క్వేర్ వస్తుంది స్క్వేర్, ఓకేనా. సో 30 ఇంటూ 30 అంటే సైడ్ ఇంటూ సైడ్ అంటే ఆ ఏరియా, ఓకేనా, అంటే 900 సెంటీమీటర్ స్క్వేర్ ఏరియా లోపల మీరు ఏం చేయాలి అని అంటే, జెంట్రీ సార్ట్ త్రూ లీఫ్ లిటర్ అంటే లీఫ్ వేస్ట్ అన్నట్టు, ఎండిపోయే ఆకులు అవి అన్నట్టు. వాటి కింద ఏమైనా క్రీచర్స్ ఉన్నాయా లేవా అనేది స్టడీ చేయండి. సో నెక్స్ట్ డిగ్ చేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్ అనే డిగ్గింగ్ టూల్ అప్ టు 4 to 6 సెంటీమీటర్స్. దాని తర్వాత అబ్జర్వ్ చేయండి ఏదైనా రూట్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పి. నెక్స్ట్ 4th పాయింట్ ఈజ్ దట్ ఆ సాయిల్ని తీసేసి ఒక న్యూస్ పేపర్ మీద స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసి జాగ్రత్తగా మీ హ్యాండ్ లెన్స్ యూజ్ చేసి అందులో ఏమైనా స్మాల్ లివింగ్ థింగ్స్ ఉన్నాయా లేవా, వార్మ్స్ ఉన్నాయా లేవా, యానిమల్స్ ఉన్నాయా లేవా అనేటిది చూడండి. ఓకే, సో నెక్స్ట్ యూ కెన్ ఆల్సో ఫైండ్ అనదర్ సైన్స్ ఆఫ్ యానిమల్ లైఫ్. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ యానిమల్స్ లేకపోయినా కూడా యానిమల్స్కి సంబంధించినవి ఉంటాయి. ఏంటి అని అంటే అవి బరోస్ కానీ ఎగ్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ కానీ, ఓకేనా. బరోస్ అంటే ఏంటిదన్నా యానిమల్స్ లోపల సాయిల్ లోపల ఉండడానికి షెల్టర్ చేసుకొని బరోస్ లోపల ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకు క్లియర్ డయాగ్రామ్ ఇచ్చిండు. ఒకవేళ మనకు దొరకకున్నా కూడా ఇక్కడ ఎర్త్ వామ్స్ ఉన్నాయి, కొన్ని లీచెస్ ఉన్నాయి, జనగలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని గుడ్లు దొరికినాయి, ఎగ్స్ దొరికినాయి. సో ఆ రకంగా ప్లాంట్స్ యానిమల్స్ దొరుకుతాయి, లేదా యానిమల్స్కి సంబంధించిన రిమైనింగ్స్ దొరుకుతాయి, అండ్ యానిమల్స్ లైఫ్కి సంబంధించిన కొన్ని థింగ్స్ దొరుకుతాయి లైక్ ఎగ్స్, ఓకే, అండ్ లార్వా. సో నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నాన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాయిల్ అనేది గుడ్ హ్యాబిటాట్. ఎందుకు హ్యాబిటాట్ అన్నాను అని అంటే ఇట్ సర్వ్స్ ద పర్పసెస్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఏ ట్రీ, ఓకేనా. సో ట్రీకి సంబంధించిన అన్ని రిక్వైర్మెంట్స్ని ఇది సర్వ్ చేస్తుంది కాబట్టి ఇది హ్యాబిటాట్ అవుతుంది, ఓకేనా. సో అండ్ నాట్ ఓన్లీ దట్, ట్రీస్కి మాత్రమే ప్లాంట్స్కి మాత్రమే కాదు చాలా యానిమల్స్కి కూడా ఏంటి నాన్న ఇది హోమ్. సో ఇట్ ఈజ్ ఏ గుడ్ హ్యాబిటాట్. అంటే యానిమల్స్, ప్లాంట్స్, చాలా రకాల యానిమల్స్ మనకు సాయిల్ లోపల ఉండడం చూస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ ఏ గుడ్ హ్యాబిటాట్. నెక్స్ట్ సో ఆల్రెడీ వీ డిస్కస్ నాన్న. సో అగ్రికల్చర్ యూటెన్సిల్స్ ఇవన్నిటి కోసం మనం సాయిల్ మీద డిపెండ్ అవుతామని. సో ప్లాంట్స్ న్యూట్రిషన్ కోసము, సాల్ట్స్ కోసము, వాటర్ కోసము సాయిల్ మీద డిపెండ్ అవుతుంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. So we can see these utensils. These are used in Harappan civilization. Okay, and this used to be the main occupation and creative occupation of so many people. And this is known as pottery. అంటే కుండలను తయారు చేయడం ఏంటి నాన్న పాటరీ అంటాము. నెక్స్ట్ తయారు చేసేవాడిని పాటరర్ అంటాము. ఓకే, సో నెక్స్ట్ ఈజ్ ద సాయిల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ సేమ్. సో ఇక్కడ ఎస్పెషల్గా ఏంటంటే నాన్న డిఫరెంట్ ప్లేసెస్లో కలెక్ట్ చేసే సాయిల్ సేమ్గా ఉంటుంది అంటే ద ఆన్సర్ ఈజ్ నో, ఇట్ విల్ బి డిఫరెంట్, ఓకేనా. ఇట్ విల్ బి డిపెండెంట్ ఆన్ ప్లేస్ టు ప్లేస్. సో ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఫీల్డ్స్, లేక్ సైడ్స్, ఓపెన్ మీడోస్, నెక్స్ట్ రివర్ బ్యాంక్స్, గార్డెన్స్, ఫారెస్ట్, రోడ్ సైడ్, ఫాలో ల్యాండ్స్, ఇవన్నీ కూడా, ఓకేనా స్టూడెంట్స్. సో జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్. రైట్ నాన్న. సో మీడోస్ అంటే ఏంటి అంటే స్మాల్ పీస్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ అంటే చిన్న ఏరియాలో గ్రాస్ పెరిగితే ఆ ప్లేస్ నుంచి డిఫరెంట్ సాయిల్స్ అన్నింటినీ కలెక్ట్ చేయండి. సో ఇట్ విల్ బి వెరీ ఫైన్ ఇఫ్ యూ కలెక్ట్ విత్ డిఫరెంట్ కలర్స్. ఓకే మై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ ఇదంతా కూడా ఈ లెసన్ స్టార్ట్ అయ్యే ముందు మనం చేసుకోవాలి ఈ కలెక్షన్ అనేటిది. సో వెన్ యూ కలెక్ట్ ఇట్, మీరు ఆ డేట్ని అదే రోజు ఎక్స్పెరిమెంట్ ఉన్న రోజు మాత్రమే దీన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట.
సో ఈ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయండి. షేప్ ఆఫ్ ద పార్టికల్ ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, హౌ ఇట్ ఫీల్స్ వెన్ యూ టచ్. హౌ ఇట్ ఫీల్స్ అని అంటే అది ఎలాస్టిక్గా ఉందా, అంటే మెత్తగా ఉందా, లేదంటే రఫ్గా ఉందా, హార్ష్గా ఉందా, హార్డ్గా ఉందా, ఎలా ఉంది. హౌ యూ ఫీల్ యూ రైట్ ఇట్. స్మెల్ అంటే అరోమాటిక్ స్మెల్ వస్తుందా, అంటే మంచి స్మెల్ వస్తుందా, లేకపోతే ఫౌల్ స్మెల్ వస్తుందా, అసలు స్మెల్లే లేదా అనేటిది రాయండి. హౌ ఇట్ లుక్స్ అంటే మైక్రోస్కోప్ అనేటిది రాయండి. ఓకేనా. సో ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ అండ్ ఏదైనా ఆర్గానిజమ్స్ ప్రెజెంట్ లైక్ ఎర్త్వామ్ కానీ ఇంకేమైనా ఉంటే రాయండి. సో రిమైనింగ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ లైక్ ఇంకేమైనా వేస్ట్ కానీ ఎగ్స్ కానీ ఏమైనా ఉంటే రాయండి. టైప్ ఆఫ్ సాయిల్, సో అది ఏ టైప్ ఆఫ్ సాయిల్ అనేది మనకు ఫర్దర్గా తెలుస్తుంది. సో హౌ వీ విల్ ఫైండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్. సో వాటర్ రిటెన్షన్ కెపాసిటీ అని అంటే వాటర్ ఎన్ని అది హోల్డ్ చేయగలుగుతుంది అనేటిది. సో దీని గురించి కూడా మీరు ఇన్ ద ఫ్రంట్ పారాగ్రాఫ్స్ యూ విల్ లర్న్. అది యాసిడిక్ ఆల్కలైన్, విత్ ద హెల్ప్ ఆఫ్ లిట్మస్ పేపర్ యూ ఆర్ ఏబుల్ టు ఫైండ్ ఇట్. సో జనరలీ ఇక్కడ చూడండి నాన్న, దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్ యాక్చువల్లీ. ఓకేనా. సో ఇప్పుడు మనము ఈ అన్ని క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ చేస్తామనేటిది చూడండి. సో ఫస్ట్ దిస్ ఈజ్ ద థింగ్. సో ఆల్రెడీ ఐ టోల్డ్ యూ. నెక్స్ట్ ఇక్కడ చూడండి నాన్న, ఇది ఏ టైప్ ఆఫ్ సాయిల్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే ప్రతి ఒక్క సాయిల్ మీరు ఏదైతే తీసుకున్నారో 250 grams తీసుకోవాలి. ఓకేనా. దాంట్లో 20 to 25 grams తీసుకొని అందులో చిన్న చిన్న పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి కదా, ఆ పెద్ద పెద్ద రాళ్ళు తీసేసి గ్రాస్ ఇంకేమైనా ఉంటే ప్లాంట్ వేస్ట్ ఏమైనా ఉంటే తీసేసి వాటర్ని మీరు ఎలా అయితే పిండిని ఏంటిదంటే పిసుకుతారో అలాగా ఒక్కొక్క డ్రాప్ యాడ్ చేసుకుంటూ ఆ సాయిల్ని మంచిగా ఆ ప్రాసెస్ని పిసుకడాన్ని ఏమంటారు నిడ్డింగ్ అంటారు. అలా పిసుకుతూ ఏం చేయండి అన్న, యూ ట్రై టు ఫార్మ్ ఏ బాల్. ఓకేనా. సో ఆ బాల్ ఎలా ఉండాలి అంటే మన హ్యాండ్స్కి పామ్స్కి అంటే మన అరచేతులకు స్టిక్ అవ్వద్దు. ఆ బాల్ డయామీటర్ ఎంత ఉండాలి అంటే 2.5 centimeter ఉండాలి. సో ఆ రకంగా తీసుకోండి. దాన్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టండి. నెక్స్ట్ దాన్ని 15 centimeter లాంగ్ రాడ్ లాగా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో అలా లాంగ్ రాడ్ లాగా అయ్యింది అని అంటే నెక్స్ట్ దాన్ని బెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో అలా బెండ్ అయ్యింది అని అంటే దాన్ని రింగ్ లాగా చేయడానికి ట్రై చేయండి. దీని నుంచి మీకు టైప్స్ ఆఫ్ సాయిల్స్ తెలిసిపోతాయి. సో ఇప్పుడు అసలు బాలే తయారవ్వట్లేదు అంటే అది శాండీ సాయిల్ అన్నట్టు. సో బాల్ అయ్యింది అని అంటే అది లోమ్ కావచ్చు, లైట్ లోమ్ కావచ్చు, హెవీ లోమ్ కావచ్చు, లైట్ క్లే కావచ్చు, క్లే కావచ్చు. అది సిలిండర్ అయ్యింది కానీ బ్రేక్ అయిపోతుంది. అంటే సిలిండర్ అయ్యింది, బాల్ అయిన తర్వాత మీరు రోల్ చేస్తే సిలిండర్ కావాలి. సిలిండర్ అయ్యింది కానీ డిఫరెంట్ ప్లేసెస్లో బ్రేక్ అయిపోతుంది అని అంటే దట్ ఈజ్ లైట్ లోమ్. సిలిండర్ పర్ఫెక్ట్ సిలిండర్ అయ్యింది అని అంటే ఓకేనా. నెక్స్ట్ మీరు ఏం చేయండి అని అంటే బెండ్ చేయండి. బెండ్ చేస్తే విరిగిపోతుంది అంటే అది లోమ్. ప్రాపర్గా బెండ్ అవుతుంది అని అంటే హెవీ లోమ్. రింగ్ అయినప్పుడు బ్రేక్ అవుతుంది అని అంటే దట్ ఈజ్ లైట్ క్లే. పర్ఫెక్ట్ రింగ్ అయింది అంటే అది క్లే. సో యాక్చువల్గా ఇక్కడ మనకు డెఫినేషన్స్ కూడా ఉన్నాయి. సో లార్జ్ సైజ్డ్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, శాండ్ పార్టికల్స్, దట్ ఈజ్ నోన్ యాజ్ శాండీ సాయిల్. సో ఫైన్ పార్టికల్స్ అంటే చాలా చిన్న పార్టికల్స్ ఉన్నాయనుకోండి, దాన్ని క్లే అంటాము. సో ఫైన్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయో నెక్స్ట్ లార్జ్ పార్టికల్స్ కూడా అన్నీ ఉంటే దాన్ని లోమ్ అంటాము. సో టు అండర్స్టాండ్ ద మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్ నథింగ్ నాన్న, మీరు తీసుకోవాల్సింది ఏంటంటే 100 grams ఆఫ్ సాయిల్ని తీసుకోండి. ఈజియెస్ట్ మెథడ్ ఇది. సో నెక్స్ట్ ఒక పేపర్ మీద డ్రై చేయండి ఇన్ ద సన్లైట్, హెవీ సన్లైట్ లోపల మీరు దాన్ని ఏంటిదైనా డ్రై చేయండి. సో డ్రై చేసిన తర్వాత 2 hours తర్వాత దాని వెయిట్ని వే చేయండి. వే చేస్తే మనకు 100 grams తీసుకున్నాం కదా, ఇప్పుడు 96 grams వచ్చింది అనుకో. అంటే 4 grams ఏముందన్నట్టు వాటర్ ఉన్నట్టు. వాటర్ ఎవాపరేట్ అయిపోతున్నాయి కదా, దాని వెయిట్ తగ్గింది. అంటే ఆ 96 grams ఉంది అని అంటే ఆ 4 grams ఏంటిది, దట్ ఈజ్ ద పర్సెంటేజ్ మాయిశ్చర్ కంటెంట్ ఆఫ్ ద సాయిల్. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఈ పర్కోలేషన్ అంటే ఏంటి అని అంటే వాటర్ అనేటిది మన ఏంటిదన్నా సాయిల్ గుండా ఫిల్టర్ అయి వెళ్తే దాన్ని ఏమంటాం నాన్న, పర్కోలేషన్ అంటాం. దీనికోసం ఒక ప్లాస్టిక్ ఫనెల్ కావాలి,
దాంట్ లోపల ఫిల్టర్ పేపర్ పెట్టేసి నెక్స్ట్ డ్రై సాయిల్ వేయాలి. ఓకేనా, ఎండిపోయిన సాయిల్, ఎండిపోయిన మట్టిని వేయాలి. వేసిన తర్వాత డ్రాప్ బై డ్రాప్ మనము సాయిల్ని సర్ఫేస్ మీద మొత్తం పోయాలి నాన్న. సో వీ హ్యావ్ టు టేక్ 100 ml ఆఫ్ వాటర్. సో 100 ml ఆఫ్ వాటర్ పోయండి, లైట్గా ఆగి కొద్దిసేపు తర్వాత పోయండి. పోసిన తర్వాత ఇందులో మొత్తం సాయిల్ లోపల వాటర్ కొంత హోల్డ్ కాబడుతుంది, కొంత కిందికి వచ్చేస్తుంది. మీరు 100 ml పోస్తే ఓకేనా. సో ఎంత ఎంఎల్ మీకు ఈ మనకేంటిదన్నా ఈ బీకర్లో మిగిలిపోయినాయో చూడండి. సో ఎంతైతే అది అబ్జర్వ్ చేసుకుంటుందో దట్ ఈజ్ నోన్ యాజ్ వాట్ అన్న పర్కోలేషన్. ఓకేనా, సో దట్ ఈస్ నథింగ్ బట్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ ద సాయిల్. Okay, so this is about the percolation and this is the table that you have to fill. Okay na, by taking the different soils. Next, substances present in the soil is our next thing. So ఇక్కడ మీరు హాఫ్ బీకర్ మనకు టెస్ట్ ట్యూబ్లో హాఫ్ సాయిల్ వేసేయండి. సో నెక్స్ట్ 3/4 పౌడర్ వాటర్తో నింపేయండి. అంటే హాఫ్ సాయిల్ వాటర్ పోస్తే ఏం కావాలి, 3/4 parts కావాలి. సో అయిన తర్వాత దాన్ని మంచిగా మిక్స్ చేసేయండి విత్ ద హెల్ప్ ఆఫ్ ట్విగ్ ఆర్ సంథింగ్. సో దాని నుంచి వెళ్ళి మనకేంటిదన్నా సాయిల్లో వాటర్ కలిసిపోతాయి. సో జస్ట్ ఆ వాటర్ని డ్రైన్ చేయండి, అంటే వాటర్ని వేరే దాంట్లోకి పోసి ఓకేనా. సో సపరేట్ టెస్ట్ ట్యూబ్లో తీసుకోండి సో దట్ ఇట్ ఫిల్స్ హాఫ్ ఫుల్. ఓకేనా, ఇంకొక టెస్ట్ ట్యూబ్ తీసుకోండి, బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ని, దాంట్లో హాఫ్ ఫిల్ అయ్యేటట్టుగా ఆ వాటర్ని తీసుకోండి. అంటే ఇక్కడ మట్టిలో నీళ్ళు కలిపితే మట్టి నీళ్ళు వస్తాయి. ఆ మట్టి నీళ్ళని సపరేట్ చేసి ఆ నీళ్ళను ఒక బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్లో హాఫ్ తీసుకొని వేడి చేయండి. వేడి చేస్తే ఎట్లా వేడి చేయాలి అని అంటే 1/4 మిగిలిపోయేంత వరకు వేడి చేయండి. అంటే మొత్తము వాటర్ ఎవాపరేట్ అయిపోయి జస్ట్ ఓన్లీ 1/4 part మిగిలాలి. దీనివల్ల వచ్చిన తర్వాత మీరు లిట్మస్ పేపర్తో టెస్ట్ చేయండి. దాని తర్వాత దాని నేచర్ తెలుస్తుంది అన్నమాట. సో సాయిల్ కంటైన్స్ జనరల్లీ వాటిన మినరల్స్. ఆ మినరల్స్ ఏంటి అని అంటే సోడియం సాల్ట్స్ ఉంటాయి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరైడ్స్ ఉంటాయి, సల్ఫేట్స్ ఉంటాయి, కార్బోనేట్స్ ఉంటాయి. సో హైలీ ఎసిడిక్ ఉంటే ఏమవుతుంది అని అంటే ప్లాంట్ గ్రోత్ ఎఫెక్ట్ అవుతుంది బికాస్ ఇట్ వోంట్ అబ్జర్వ్ ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. సో ఇక్కడ చూడండి అన్న డిఫరెంట్ హారిజాన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు డైరెక్ట్ ఇక్కడ చెప్పేస్తాను. సో ఫస్ట్ ఓ హారిజాన్ ఏంటి అంటే ఇక్కడ ఆర్గానిక్ లేయర్, అంటే మన వేస్ట్ కానీ ప్లాంట్ వేస్ట్ కానీ మొత్తం అంతా ఇక్కడనే ఉంటుంది కాబట్టి ఇక్కడ హ్యూమస్ యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ గీ లేయర్ ఏ హారిజన్ అనేది ఓ హారిజన్ ఈ హారిజన్ మధ్యలో ఉంటుంది. ఇది డార్క్ కలర్లో ఉంటుంది. సో చెట్టు జర్మినేట్ అయినా రూట్స్ డెవలప్ అయినా ఇక్కడనే డెవలప్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటి నాన్న ఈ హారిజన్ ఏ ఉన్న బి మధ్యలో ఉంటుంది. సో యాక్చువల్గా దీని కలర్ చూడండి కంప్లీట్గా ఇట్ ఈజ్ సో ఇక్కడ చూడండి ఇట్ ఈజ్ మీద ఏ ఉంటుంది, కింద ఏముంది నాన్న బి ఉంది. సో యాక్చువల్లీ దీంట్లో మొత్తం అంతా శాండ్ ఉంటుంది. సో మ్యాక్సిమం దీంట్లో న్యూట్రియంట్స్ మినరల్స్ అన్నీ కూడా క్లే అనేటిది మొత్తం కూడా ఏంటిదన్నా వెళ్ళిపోతుంది. ఎందుకని అంటే పర్కులేషన్ వాటర్ ఉంటుంది కదా, అది కిందికి క్యారీ చేస్తుంది ఆల్ ద మినరల్స్, న్యూట్రియంట్స్, క్లే ప్రజెంట్ ఇన్ దిస్ లేయర్. దాంతో ఇది కంప్లీట్గా చూడండి కలర్లెస్ అయిపోయింది, లైట్ ఇన్ కలర్ అయిపోయింది. సో ఈ ప్రాసెస్ని మనం ఎలివియేషన్ అంటాము. ఎలివియేషన్ అంటున్నాను, జాగ్రత్తగా వినండి ఓకేనా. ఏంటిదని అంటే మినరల్స్ అన్నీ కూడా ఏంటిది పర్కులేషన్ వాటర్తో క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డాయి టు ద డౌన్వర్డ్ లేయర్స్. సో నెక్స్ట్ బీ హారిజన్ అంటే దట్ లైస్ ఇన్ బిట్వీన్ ఈ హారిజన్ అండ్ సి హారిజన్. సో యాక్చువల్గా ఇట్ కంటైన్స్ వాట్ నాన్న ఈ బీ హారిజన్లో క్లే ఉంటుంది. నెక్స్ట్ మినరల్ డిపాజిట్స్ ఉంటాయి లైక్ ఐరన్ కానీ, అల్యూమినియం ఆక్సైడ్స్ కానీ, కాల్షియం కార్బోనేట్స్ కానీ ఉంటాయి ఇందులో ఓకేనా. ఎలా వచ్చింది దీంట్లోకి అని అంటే ఇక్కడ మనకు ఆ వాటర్ అనేటిది ఇక్కడికి ఫ్లో అయ్యి అవన్నీ ఇక్కడ డిపాజిట్ అవుతాయి అన్నట్టు. దీన్ని ఇల్యూవియేషన్ అంటాం. ఇది మన టెక్స్ట్ బుక్లో ఇయ్యలేరు, కవర్ చేయలేరు, దీన్ని ఇల్యూవియేషన్ అంటాము ఓకేనా. పర్కులేషన్ వాటర్ మెయిన్గా సాయిల్ మెటీరియల్ అంతా ఇక్కడ డిపాజిట్ అవ్వడము. సో నెక్స్ట్ ఏంటిదంటే నాన్న నెక్స్ట్ సి హారిజన్ ఒకటి. సో నెక్స్ట్ మిగిలింది ఏంటి సి హారిజన్. ఈ సి హారిజన్ అనేటిది కంప్లీట్గా కొంచెం బెడ్ రాక్, అంటే మొత్తం రాయే ఉంటుంది కానీ కొంచెం బ్రేక్ అయి ఉంటుంది. ఇక ప్లాంట్ రూట్స్ ఇక్కడ వరకు రీచ్ కావు ఇంకా. ఎందుకని అంటే ఇక్కడ ఇది సపోర్ట్ చేయదు, ఇక పెనిట్రేట్ కావు, వెరీ హార్డ్ ఉంటుంది అన్నమాట. సో కొంత లిటిల్ ఆర్గానిక్ మ్యాటర్ దొరుకుతుంది ఇక్కడ. ఇది కంప్లీట్గా బెడ్ రాక్ ఇంకా ఆర్ హారిజన్ అనేది. సో సాయిల్స్ ఇన్ అవర్ విలేజెస్ యూ కెన్ రీడ్ ఆన్ యువర్ ఓన్ స్టూడెంట్స్ ఇది.
సో నెక్స్ట్ డిపెండింగ్ అపాన్ ద సాయిల్ కూడా క్రాప్స్ పెరుగుతాయి. ఇప్పుడు మనకు ఎస్పెషల్గా ప్యాడీ పెరగాలంటే సాయిల్ ఎట్లా ఉండాలంటే అది వాటర్ బాగాసేపు రిటైన్ చేయాలి, అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి. అట్లా ఉండే ఏకైక సాయిల్ ఏంటిదన్నా మనకు క్లే సాయిల్, క్లే అనేది యూజ్ చేస్తాం అన్నమాట. అట్లా ఇప్పుడు క్రాప్స్ పెంచాలంటే వాటి నేచర్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ప్యాడీకి వాటర్ ఎక్కువ కావాలి కాబట్టి వాటర్ రిటైనింగ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న సాయిలే కావాలి. సో మనం క్లే సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు రెడ్ సాయిల్ ఉంది అనుకో, రెడ్ సాయిల్ లోపల వాటర్ అనేది చాలా తక్కువ, అంటే అది హోల్డ్ చేయదు వాటర్ని. సో అంటే తక్కువ వాటర్ తీసుకునే ప్లాంట్స్ ఏంటి, పల్సెస్, ఆయిల్ సీడ్స్ ఇటువంటివి పెంచుతామన్నమాట. సో నెక్స్ట్ సాయిల్ కన్జర్వేషన్ అంటే ఏంటి అని అంటే హెవీ విండ్స్ వల్ల, వర్షాల వల్ల, గాలి వల్ల ఏమవుతుందనంటే టాప్ లేయర్లో ఏదైతే ఫర్టైల్ సాయిల్ ఉందో అంటే అదే పనికి వస్తుంది అన్నట్టు, మీద ఉన్న ఫర్టైల్ లేయరే పనికి వస్తుంది ఏంటి చెట్లు పెంచడానికి. ఆ లేయర్ అనేటిది గాలితోనే క్యారీ చేయబడుతుంది, వాటర్తోనే క్యారీ ఫార్వర్డ్ చేయబడుతుంది. దాని నుంచి కంప్లీట్గా న్యూట్రియంట్స్, మినరల్స్, చెట్టుకు అవసరమైన అన్నీ కూడా ఏమవుతాయన్నా లాస్ అవ్వబడతాయి. దీన్నే మనం సాయిల్ ఎరోజన్ అంటాం. సో హియర్ ఐ అండర్లైన్ ఎవ్రీథింగ్, యూ కెన్ అండర్లైన్ ఇన్ ద సేమ్ వే అండ్ స్టడీ. ఓకేనా. సో అందుకనే ఫార్మర్స్ ఏం చేస్తారంటే పొలం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు ఎందుకు పెంచుతారంటే గాలి బాగా రావద్దు, వచ్చి ఆ సాయిల్ మొత్తం అంతా ఏంటిదంటే ఎరోడ్ చేయొద్దు అని చెప్పి. సో నెక్స్ట్ ఏంటిది, అదే కాకుండా ఎప్పటికప్పుడు భూమి లోపల వాళ్ళు ఏదో ఒక ప్లాంట్స్ వేస్తూనే ఉంటారు. ఎందుకు అని అంటే ఆ చెట్ల వేర్లు అనేటి సాయిల్ పార్టికల్స్ అన్నిటినీ కూడా ఏంటిది అటాచ్ చేసి ఉంచుతాయి అన్నమాట. సో అందుకనే ఈజీగా ఆ సాయిల్ పార్టికల్స్ వాటర్తో కానీ హెవీ రెయిన్స్ వచ్చినా, హెవీ విండ్స్ వచ్చినా కూడా మనకు అది ఎటువంటి ఎఫెక్ట్ అనేది చూపెట్టదు సాయిల్ మీద. ఎందుకంటే వన్స్ ద సాయిల్ లూజెస్ ఇట్స్ ఫర్టిలిటీ ఇంకా బాగా కష్టమవుతుంది నాన్న మనము చెట్లను పెంచాలన్నా ఇంకేం పెంచాలన్నా. సో అటువంటి టైంలో ఏం చేస్తామనంటే మనం మాన్యూర్ యాడ్ చేస్తాం స్టూడెంట్స్. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఫైనల్గా సో దీన్నే కన్జర్వేషన్ ఆఫ్ సాయిల్ అని అంటారు. సో ఈ కన్జర్వేషన్ ఆఫ్ సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది అగ్రికల్చర్లో. అంటే దీనికోసం ఏం చేస్తామంటే మాన్యూర్ని యాడ్ చేస్తాము. నెక్స్ట్ క్రాప్ రొటేషన్ యూజ్ చేస్తాం. క్రాప్ రొటేషన్ అంటే దాని ఫర్టిలిటీ అంటే దాని లోపల ఉన్న న్యూట్రియన్స్ కన్జ్యూమ్ కావద్దు కదా. అంటే ఒకసారి ప్యాడీ వేస్తాం, నెక్స్ట్ ఇంకొకసారి వీట్ వేస్తాం అనుకోండి. ప్యాడీ వేసినప్పుడు ఒక రకమైన న్యూట్రియన్స్ సాయిల్ నుంచి వెళ్ళి తీసుకుంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ వీట్ వేస్తాం, వీట్ డిఫరెంట్ న్యూట్రియంట్స్ తీసుకుంటుంది. అప్పుడు సాయిల్ ఆటోమేటిక్గా ఏం చేస్తుంది నాన్న, ఈ ఫస్ట్ ప్యాడీ వేసినప్పుడు అబ్జర్వ్ చేసుకున్న న్యూట్రియంట్స్ అన్నీ మళ్ళీ రివైవ్ చేసుకుంటుంది అన్నట్టు. ఆటోమేటిక్గా రివైవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది సాయిల్కి. సో అట్లా క్రాప్ రొటేషన్ ఫాలో కావచ్చు. ఎందుకంటే సేమ్ టైప్ ఆఫ్ క్రాప్ వేసారు అనుకోరి మొత్తం న్యూట్రియంట్స్ అనేవి కన్జ్యూమ్ అయిపోతాయి ఆ సాయిల్ లోపల. దాని తర్వాత ఇంకా మనం చెట్లు పెంచినా కూడా అక్కడ ప్రాపర్ రిజల్ట్ రాదు. So this is all about the soil and I hope you enjoy the chapter. Have a nice day.